మెరుగైన ఆరోగ్యానికి, ఎనర్జీకి, చర్మం మెరిసేందుకు నీరు ఎక్కువగా తాగాలి. బరువు తగ్గాలన్నా, క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవాలన్నా నీరు ఎక్కువగా తాగటం అవసరం. అయితే ప్రస్తుత రోజుల్లో మినరల్ వాటర్ వాడకం ప్రజల్లో ఎక్కువగా ఉంది. అయితే ఎటువంటి కెమికల్స్ వాడకుండా మన ఇంట్లోనే వాటర్ కన్వర్టర్ పరికరాన్ని వాడటం ద్వారా ఎటువంటి ఉప్పు నీటినైనా వాటర్నైనా స్వచ్ఛమైన మంచినీటిగా మార్చుకొని వినియోగించవచ్చని పరాశక్తి పవర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చింతకింది జగన్మోహన్ రావు అంటున్నారు. మంగళగిరి నగరంలోని సీకే కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న వాటర్ ఎక్స్పోలో భారతదేశంలోని ప్రముఖ వాణిజ్య వ్యాపార సంస్థలతో పాటు అత్యధిక సంఖ్యలో గృహ అవసరాలకు వినియోగిస్తున్న పరాశక్తి పవర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రపంచ వ్యాప్తంగా పేటెంట్ పొందిన ఉత్పాదనలను D13, D15 నెంబర్ల స్టాల్స్ లో ఏర్పాటు చేసి తమ పరికరాల పనితీరును, ఉపయోగాన్ని ప్రజలకు వివరిస్తూ సంస్థ ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ వాటర్ ఎక్స్పో జనవరి 29, 30, 31 తేదీల్లో 3 రోజుల పాటు జరుగుతుందని, దేశ విదేశాల్లో నిర్వహించే వాటర్ ఎక్స్పోను స్థానిక ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంగళగిరిలో తొలిసారిగా పరాశక్తి పవర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరికరాల స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తమ స్టాల్స్ ను సందర్శించి తమ సంస్థకు చెందిన ప్రొడక్ట్స్ పై వివరాలు తెలుసుకోవడంతో పాటు తమ సందేహాలను నివృత్తి చేసుకోగలరని ప్రజలను పరాశక్తి పవర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత డాక్టర్ చింతకింది జగన్మోహన్ రావు కోరారు. నా పేరు డాక్టర్ జగన్మోహన్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ పరాశక్తి పవర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. మనం స్వచ్ఛ పానీ అనే హార్డ్ వాటర్ టు సాఫ్ట్ వాటర్ కన్వర్టర్ని ప్రపంచంలోనే 2012 సంవత్సరం నుంచి మొదలుపెట్టాము. ఇది మీ ఇంటికి కానీ, ఇండస్ట్రీకి కానీ, అగ్రికల్చర్ కానీ వాడితే మనం వాడుతున్నటువంటి కెమికల్స్ కానీ, లేకపోతే ఫెర్టిలైజర్స్ కానీ, లేకపోతే ఈ యొక్క బట్టలు ఉతికేటువంటి వాషింగ్ పౌడర్లో ఇంప్రూవ్మెంట్ రావడానికి వాడే అన్నీ కూడాను బాగా ఇంప్రూవ్ అవుతాయి. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు పైపులు కానీ, ట్యాపులు కానీ, షవర్లు కానీ, అదేవిధంగా వాషింగ్ మిషన్ కానీ, గీజర్స్ కానీ లైఫ్ లాంగ్ పాడవకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రోడక్ట్ వాడండి. దీని గురించి నలుగురికి చెప్దాము. వాటర్ యొక్క బిందువు వేడెక్కినప్పుడు దానికి గమ్మింగ్ యాక్షన్, అడసివ్నెస్ వస్తుంది. ఆ అడసివ్నెస్ని కోయిజినెస్గా అంటే అంటుకోకుండా చేసేటువంటి ప్రోడక్టే మన ప్రోడక్ట్ స్వచ్ఛ పానీ హార్డ్ వాటర్ టు సాఫ్ట్ వాటర్ వితౌట్ ఎనీ కెమికల్స్. దీనికి ఎటువంటి కెమికల్స్ వేయక్కర్లేదు, మెయింటెనెన్స్ అవసరం లేదు. మీకు ఏ సైజుల్లో అయినా మనకు దొరుకుతుంది. ఇది దాదాపు 5 లక్షల లీటర్ని ఒక గంటలో 5 లక్షల లీటర్ని హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా మార్చేటువంటి ఒక ఎక్విప్మెంట్. ఇది పెద్ద సైజు, ఇది చూశారు కదా, 300 mm సైజు. దీంట్లో 5 లక్షల లీటర్లు ఒక గంటలో వెళ్తుంది. దీనికి ఎటువంటి కెమికల్స్ వేయకుండా ఆ నీటిని ఇండస్ట్రీ వాళ్ళు చాలా అక్కడ వేడెక్కే వాటర్ నీళ్ళని కూడాను అడసివ్నెస్ని కోయిజినింగ్గా మార్చింది అనమాట. ఇది అట్లానే దీని ఇంకో సైజు ఉంది. ఇది వచ్చేసి 100 mm, అంటే దీంట్లో 1,00,000 లీటర్ల వాటర్ని ఒక గంటలో మార్చేసి, దీనికి మెయింటెనెన్స్ అవసరం లేదు, ఎటువంటి కెమికల్స్ కూడా వేయక్కర్లేదు. అందువల్ల చూసారా, స్వచ్ఛ పానీ క్లియర్ వాటర్ వితౌట్ కెమికల్స్, ఇన్స్టెంట్ సాల్వెంట్ సాఫ్ట్నర్, సాఫ్ట్ వాటర్ వితౌట్ కెమికల్స్, సేవ్ భారత్ విత్ ఇండియన్ ఇన్నోవేషన్. ఇది పేటెంటెడ్ వరల్డ్ వైడ్. కాబట్టి దీన్ని 1,00,000 లీటర్ని మామూలుగా హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్ చేయాలంటే ఇండస్ట్రీ వాళ్ళు 1 లీటర్కి దాదాపు రూపాయి నుంచి ₹2 ఖర్చు పెడతారు. అంటే 1,00,000 లీటర్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళకి అయ్యే ఖర్చు ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు ఖర్చు అవుతుంది. అదే ఈ ప్రోడక్ట్ కని పెడితే మీకు జీరో మెయింటెనెన్స్, అసలు ప్రైస్ అనేది ఖర్చు అనేది ఉండదు. ఎందుకంటే కెమికల్ వాడాల్సిన పని లేదు, ఇన్స్టెంట్గానే దాన్ని మార్చేస్తుంది. కాబట్టి దీనితో మనం చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో వచ్చేవి కానీ, లేకపోతే పైపుల్లో వచ్చేది కానీ, ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు కానీ, అదేవిధంగా వ్యవసాయదారులు కూడా ఇది వాడచ్చు. వ్యవసాయదారులు ఆ పైపులో వెళ్ళే నీళ్ళ ద్వారా ఏమైందంటే నాజిల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ఆ పైపుని క్లీన్ చేయడానికి యాసిడ్ వేసి క్లీన్ చేస్తుంటారు. అదే యాసిడ్ మళ్ళీ భూమిలోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ భూమిలోకి చేరినప్పుడు ఆ యొక్క సారాన్ని అంతా కూడాను డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ ప్రోడక్ట్ వాడితే ఏంటంటే కెమికల్ వాడక్కర్లేదు. మీకు అగ్రికల్చర్లో కూడాను ఇటువంటి ప్రోడక్ట్ వాడితే చాలా నీరు కూడా భూమిలోకి చొచ్చుకుపోయి చక్కగా మనకి పంటలు కానీ, లేకపోతే మొక్కలు కానీ, కూరగాయలు కానీ బాగా పెరుగుతాయి, ఎదుగుతాయి, ఖర్చు తగ్గిపోతుంది మొత్తం దీంతో. అదేవిధంగా రియల్గా న్యాచురల్ ప్రోడక్ట్ని మనం ఇవ్వచ్చు. అదేవిధంగా ఇది కూడాను ఒక ఇంటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్.
దీంట్లో మనం చేయాల్సింది బోర్ నుంచి వచ్చే నీళ్ళని ఈ సైడ్ ఇచ్చిన తర్వాత దీనిలో ఆ వాటర్ అంతా కూడా మారిపోయి పలచబడిపోయి నీరు దీని నుంచి బయటకు వచ్చినప్పుడు వాటర్లో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు, ఎటువంటి ఫిల్టర్స్ ఉండవు, ఏమి ఉండదు. మెయింటెనెన్స్ ఫ్రీ, లైఫ్ లాంగ్ వాడచ్చు. దీన్ని తీయాల్సిన పని కూడా లేదు. దీనికి అయ్యే పవర్ కన్జంప్షన్ హార్డ్లీ 1 యూనిట్ 2 యూనిట్లు ఒక నెలకి అయ్యే ఖర్చు, అంటే 15 రూపాయలు 20 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక మెయింటెనెన్స్ ఏమీ అవసరం లేదు. మీకు బట్టలు కానీ, లేకపోతే నేను చెప్పినట్టుగా మీకు ట్యాపులు కానీ, షవర్ కానీ, అదేవిధంగా ఈ యొక్క ట్యాంకుల్లో పట్టేటువంటి నాచును కూడాను తగ్గించేస్తుంది, స్మెల్ లేకుండా చేస్తుంది. ఇది ఇంకొక ప్రోడక్ట్, ఇది ఇంకో సైజు, ఇది 200 mm సైజ్ అనమాట. దీంట్లో వచ్చేసి దాదాపు 2.5 లక్షల లీటర్ల వరకు హాట్ వాటర్ సాఫ్ట్ వాటర్ అయిపోతుంది. దీనికి ఎటువంటి స్పెషల్ రూమ్లో అవసరం లేదు. ఈ పైపుని కట్ చేసి ఆ 200 mmని డైరెక్ట్గా ప్రోడక్ట్ని బిగించేస్తే ఆటోమేటిక్గా హాట్ వాటర్ వెళ్ళిన వాటర్ సాఫ్ట్ వాటర్ అయిపోతుంది. ఇట్లాంటి ప్రోడక్ట్స్ మన దగ్గర రకరకాల సైజుల్లో ఉన్నాయి. అందరూ కూడాను వాడచ్చు. ఎటువంటి వాళ్ళని, ఇండస్ట్రీ వాళ్ళు కానీ, అగ్రికల్చర్ వాళ్ళు కానీ, డొమెస్టిక్ వాళ్ళు కానీ, ఈవెన్ పెట్రోల్ ఇండస్ట్రీస్, తర్వాత కెమికల్ ఇండస్ట్రీస్, మొలాసిస్ అప్లికేషన్, షుగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ, డైరీ ఫామ్ వాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల వాళ్ళకి ఆ యొక్క ప్రాఫిట్ అనేది బాగా పెరుగుతుంది, మెయింటెనెన్స్ తగ్గిపోతుంది, కరెంట్ ఆదా అవుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. ఈవెన్ థర్మల్ పవర్ ప్లాంట్లు, స్టీల్ ప్లాంట్లు వాళ్ళు చాలామందికి మనం ఇచ్చాము. ఇది మనది ఇండియన్ ఇన్నోవేషన్ చేంజెస్ గ్లోబల్ ఎకనామిక్స్ అంటే మీకు బాగా తెలిసే ఉంటుంది. ప్రోడక్ట్ తయారు చేయడానికి అయ్యేటువంటి ఖర్చు ఎప్పుడైతే తగ్గిస్తామో ఆటోమేటిక్గా ఎకనామిక్స్ అనేది మారిపోతాయి. ప్రొడక్షన్ ఇండస్ట్రీ వాళ్ళకి, థర్మల్ ఇండస్ట్రీ వాళ్ళు 1 యూనిట్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు వాళ్ళకి 6 రూపాయలు 7 రూపాయలు ఖర్చు అవుతుంటే ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల 2 రూపాయలు 3 రూపాయలను ఆ యూనిట్ని తయారు చేయొచ్చు. అదేవిధంగా మెయింటెనెన్స్ తగ్గిపోతుంది, అదే ప్రొడక్షన్ పెరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి కెమికల్స్ ఇవన్నీ కూడా వాడాల్సిన పని లేదు. మన యొక్క ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కెమికల్స్ ఇవన్నీ వాడటం వల్ల ఏమవుతుందంటే మన ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా వేడి పెరుగుతుంది. వాతావరణంలో వచ్చేటువంటి వేడి దేనివల్ల అంటే కెమికల్స్ వాడటం వల్ల ఆ కెమికల్స్ అన్నీ కూడా ఆ వేడి అంతా కూడాను గాలిలో కలిసిపోయి గాలిలో ఉన్న వాతావరణాన్ని పెంచేస్తుంది. వేడిని పెంచడం వల్ల అందువల్ల ఇప్పుడు చూడండి మనకి 50-51 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడాను మనకి 50 నుంచి 51 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మన వాతావరణం కూడా వేడి కూడా పెరిగింది. కెమికల్స్ తగ్గించేస్తే ఏమవుతుందంటే వాతావరణంలో మార్పు వస్తుంది. అదేవిధంగా భూమిలో చొచ్చుకుపోయేటువంటి కెమికల్స్ వల్ల ఏమైందంటే అది కూడా భూమి మొత్తం కూడాను సారం అంతా పోతుంది. అదేవిధంగా నీళ్లు పీల్చుకునే తత్వాన్ని కోల్పోతుంది. ఇదంతా కూడా రావాలి అంటే మనం కెమికల్స్ కానీ ఈ యొక్క హానికరమైనటువంటి కెమికల్స్ ఇవన్నీ కూడా ఆపేయడం వల్ల మన ఇండస్ట్రీస్ కానీ మన ప్రోడక్ట్ వాడటం వల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీలో ప్రొడక్షన్ పెరుగుతుంది. చూశారు కదా, చూడండి టాటా కెమికల్స్ దాదాపు 80-90 సంవత్సరాల నుంచి వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళకి వచ్చేటువంటి సమస్య ఏమిటంటే పైపులన్నీ కూడా మూసుకుపోయి 20 అంగుళాల పైపులు కూడాను 15 అంగుళాలు అయిపోతుంది. అదేవిధంగా 12 అంగుళాల పైపులు 6 అంగుళాలు అయిపోతుంది. దానివల్ల ఫ్లో తగ్గిపోయి పవర్ ఛార్జెస్ పెరిగిపోయి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ఇవన్నీ చూసారు. రిలయన్స్లో కూడా ఇచ్చాము. కాళికా ఇండస్ట్రీస్, అదేవిధంగా నువోకో, అంబుజా సిమెంటు, ఇండియా సిమెంటు, టాటా స్టీల్, రామ్కో గ్రూపు, రామ్కో ఏసీసీ సిమెంట్, హేమాద్రి సిమెంట్, ఇట్లా ప్రతి కంపెనీ వాళ్ళు మన ప్రోడక్ట్ వాడుతున్నారు. ఈవెన్ నిర్మా కూడా మనం సప్లై చేయడం జరిగింది. నిర్మా డిటర్జెంట్ వీళ్ళంతా కూడాను వాడినప్పుడు ఆ వాటర్ వేడెక్కినప్పుడు ఏమవుతుందంటే ఆ స్కేలింగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. స్కేల్ ఫామ్ అయినప్పుడు ఆ పైపుల్లో కూడా అంటుకుపోయి పైపుని అంతా కూడాను సైజ్ తగ్గించేసి ఆ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని పెంచేస్తుంది. కాబట్టి అందరూ కూడాను, ప్రతి ఒక్కళ్ళు కూడాను, వ్యవసాయదారులు కానీ, లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళు కానీ, డొమెస్టిక్ వాళ్ళు కానీ, అది ఇండిపెండెంట్ హౌస్ అవ్వచ్చు, లేకపోతే అపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే కాలనీస్ అవ్వచ్చు, అందరూ కానీ ఈ ప్రోడక్ట్ని కానీ యూజ్ చేయగలిగితే మనం ప్రపంచానికి, దేశానికి, మన రాష్ట్రానికి మంచి అంటే ప్రకృతి సంబంధించిన విషయంలో మనం తోడ్పడి ఆ వేడిని, వాటర్ని, తర్వాత గాలిని, తర్వాత భూమిలో ఉన్నటువంటి సారాన్ని మనం పెంచగలుగుతాము. అందరూ వాడండి, ఈ స్టాల్ ఇచ్చేయండి, అందరూ చూడండి, అందరూ వచ్చి చూడాలి. చూసి మీ యొక్క మీరు అవగాహన పెంచుకుంటే మీకున్నటువంటి సందేహాలన్నీ నివృత్తి చేసుకోవాలంటే మీరు రండి. మనం 3 రోజులు ఉంటాం. కుదరకపోయినా కానీ మాకు ఫోన్లు చేయొచ్చు. మా కంపెనీ పేరు పరాశక్తి పవర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్లో మేము ఉండేది. మీరు టైం తీసుకోవచ్చు. మా ఫోన్ నెంబర్లో 9100966019, ఇంకో నెంబరు 9100966019.
001, ఇంకో నెంబరు 9100966002. మా మెయిల్ ఐడి పరాశక్తి PARAHSAKTHY.com. ఇట్లా మనం 20 mm నుంచి అంటే 1000 లీటర్స్ పర్ అవర్ నుంచి అప్ టు 1 crore, 2 crores, 10 crores అలా లీటర్స్ పర్ అవర్ కెపాసిటీ కూడాను ఇటువంటి ప్రొడక్ట్స్ని మనం తయారు చేయగలం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రపంచానికి ఆ వేడి పెరిగేటువంటి ప్రక్రియ అనేది తగ్గిపోతుంది. కెమికల్ వాడటం వల్ల ఏమవుతుందంటే వాతావరణం అంతా కూడాను కాలుష్యమే కాదు, వేడిని కూడా పెంచేస్తుంది. వేడిని పెంచినప్పుడు ఆ వేడి అనేది మళ్ళీ గాలిలో కలిసి గాలిలో ఉన్న ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గించేస్తుంది. దీని గురించి చాలా మనం ఆలోచించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఈ స్వచ్ఛ పానీ వాడటం వల్ల మనకి ఈ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ, లేకపోతే అగ్రికల్చర్ వాళ్ళకి కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి అందరూ వాడాలి. అందరూ కూడాను ఈరోజు రేపు ఎల్లుండి మన స్టాల్ D13లో ఉన్నాము. కాబట్టి అందరూ వచ్చి విజిట్ చేసి వాళ్ళ సందేహాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు. అలాగే మనం తాగే నీటిలో కూడాను బాగా అమృతం లాంటి వాటర్, అంటే తాగే నీళ్ళల్లో ఉండాల్సిన మినరల్స్ కానీ TDS కానీ తక్కువ ఉండటం వల్ల ఆ వాటర్ అంతా కూడాను యాసిడిక్ నేచర్ కింద అవుతుంది. అయినప్పుడు ఆ యాసిడిక్ నేచర్ వాటర్లో డిజాల్వ్నెస్ అంటే కరిగే తత్వాన్ని కోల్పోతుంది. దానికోసం అని చెప్పి పరాశక్తి పవర్ టెక్నాలజీస్ వాళ్ళం మనం శుద్ధ పానీ అనేటువంటి ఎక్విప్మెంట్ని మార్కెట్లోకి తీసుకొచ్చాము. దీని ద్వారా ఏంటంటే వాటర్ పల్చనైపోయి దాని యొక్క అయనేషన్ అంటే కరిగే తత్వాన్ని బాగా వృద్ధి చేస్తుంది. దానివల్ల ఏమంటుంటే మనం తిన్న పదార్థం కానీ, లేకపోతే సాల్ట్ ఎక్కువ వేసుకున్నా, లేకపోతే షుగర్ కానీ, ఇవన్నీ కూడాను బ్లడ్ సెల్లోకి కరిగే విధంగా చేసేటువంటి శుద్ధ పానీ. దీని పేరు శుద్ధ పానీ క్లీన్ వాటర్ వితౌట్ మినరల్స్ క్లీన్ వాటర్ విత్ మినరల్స్. దీనివల్ల ఏమంటుందంటే ఓఆర్పి కూడాను మనకి ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అనేది మైనస్లో ఉన్నప్పుడు బ్లడ్లో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు మీకు మన శాంపిల్స్ మనం చూపించడం జరుగుతుంది. విత్ మినరల్స్ శుద్ధ పానీ దీంట్లో 5 సెటప్లు ఉంటాయి. 5.5, 7.5, 8.5, 9.5 అండ్ 10.5. ఈ 4 కూడాను దీని యొక్క ప్రయోజనాలు pH వాల్యూ మారుతూ ఉంటుంది. దీని ద్వారా ఏమిటంటే మనం ఎవరు ఏ వాటర్ తాగాలనే దాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఈ స్టాల్కి కానీ రాగలిగితే, లేకపోతే ఫోన్ నెంబర్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడాను మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాము. ఈ వాటర్లో లేకపోతే మామూలుగా తాగే నీళ్ళల్లో కరిగే తత్వాన్ని మనం మామూలు నీళ్ళు చూపించేది ఇది RO నుంచి వచ్చిన వాటరు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఆల్కలీన్ వాటరు మన మిషన్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండిట్లో కూడా మనం పసుపు కలిపితే దేంట్లో బాగా డిజాల్వ్ అవుతుంది, కరుగుతుంది అనేది మీరు చూడగలుగుతారు. చూశారు కదా. ఇప్పుడు ఈ యొక్క అయనేషన్ వాటర్లో మీరు ఈ వాటర్ గ్లాసులో పడుతున్నప్పుడే దాని యొక్క మినరల్స్ యొక్క ప్రాపర్టీస్ కూడాను మీకు చూశారు కదా. ఈ మినరల్స్ ఉండటం వల్ల ఏమైందంటే మనకి ఒంటికి కావాల్సినటువంటి కాల్షియం, మెగ్నీషియం అన్ని మినరల్స్ అందుతాయి. ఇప్పుడు మనం ఈ రెండిట్లో పసుపు పొడిని కలపడం ద్వారా ఆ డిజాల్వ్నెస్ అనేది ఎలా ఉంటుందనేది మీకు ప్రాక్టికల్గా మీరు చూడగలుగుతారు. ఇది మనం తాగేటువంటి శుద్ధ పానీ యొక్క శాంపిల్, ఇదేమన్నా RO నీళ్ళ యొక్క శాంపిల్. ఇది RO నీళ్ళు, అదేమన్నా శుద్ధ పానీ. ఈ రెండింటి యొక్క డిజాల్వ్ని చూసారా అయనేషన్లో ఆ యొక్క పసుపు అంతా కూడాను ఇమ్మీడియట్గా ఆ కలర్ స్లోగా చేంజ్ అవుతూ ఉంటుంది. RO నీళ్ళల్లో ఇదంతా కూడా సెటిల్ అవుతూ ఉంటుంది, ఎల్లో కలర్లోనే ఉంటుంది. కానీ అది సింధూరం కలర్లో మారిపోతుంది. ఎందుకంటే నీళ్ళలో ఉన్నటువంటి సున్నం అనేది, కాల్షియం అనేది ఆ
పసుపుతో కలిసినప్పుడు మీకు ఎరుపు రంగు రావాలా. ఆ డిఫరెన్స్ అనేది డిజాల్వ్నెస్కి మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇది ఆర్ఓ నీళ్ళు. ఆర్ఓ నీళ్ళు వేసినప్పుడు ఆ పసుపు అనేది కింద సెటిల్ అయిపోతుంది. ఈ అయనేషన్ వాటర్లో డిజాల్వ్నెస్ పెరిగి మీకు ఎరుపు రంగుగా వచ్చింది. ఎరుపు రంగు ఎందువల్ల వస్తుందంటే ఆ పసుపులో మీకు నీళ్ళలో ఉన్నటువంటి కాల్షియము ఆ పసుపు ద్వారా కలిసినప్పుడు ఎరుపు రంగులో వస్తుంది. దాన్నే డిజాల్వ్నెస్ అంటాం, అయనేషన్ అంటాం, కరిగిపోయే తత్వం. అట్లానే బాడీలోకి వెళ్ళినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి మినరల్స్ అన్నీ కూడాను డిజాల్వ్ అయిపోయి దాని యొక్క బ్లడ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అందువల్ల ఆరోగ్యంగా